ఈ ఇంట్లో అబ్బాయి అండి హాస్పిటల్లో ఉంటా హాస్పిటల్లో ఉంటా 8 రోజులు హాస్పిటల్లో డెంగ్యూ జ్వరం ఉంటానా ఇలా ఎప్పుడు నీరు ఇలాగే ఉంటానే ఉంటుందమ్మా ఇది వర్షం లేకపోయినా కూడా ఇలాగే ఉంటుంది దోమకాళ్ళు జ్వరంతో పడుతున్నారు అందరూ మేము 4-5 సార్లు చెప్పాను ఏం కాదు దోన్లా తీయించండి అక్కడ పోత నీరు అని చెప్పాను నా ఇల్లు ఏమి ఎంపీడీ గట్రా అన్ని చెప్పారు చెప్పి కుర్రలు కూడా చెప్పేసారు కానీ ఎప్పుడో రావాలా ఎప్పుడో తీయాలి ఈ లోపల నేను సత్తావరా అన్నాను నేను అదే ఆ ఇంటికాల కుర్రోడికి డెంగీ జ్వరం వచ్చిందండి 8 రోజులు పత్తిపాడు హాస్పిటల్లో ఉండొచ్చు ఏం బాబు ఇంకా ఒక కుర్రోడు ఇంకా రానలేదు పత్తిపాడులో ఉన్నాడు హాస్పిటల్లో ఉన్నాడు ఏంటి ఏం చెప్తాం చూడండి ఇప్పుడు నీరు వచ్చి మొన్న వచ్చిన వర్షం నీరు పోయేలా చెయ్యండి అందరికీ నమస్తే అండి. పాటంశెట్టి సూర్యచంద్ర, జగ్గంపేట నియోజకవర్గం. ఇక్కడ జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం గెదనాపల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకునే నేపథ్యంలో ఇక్కడ తిరుగుతా ఉన్నాం. ఇక్కడ బీసీ కాలనీలో ఉన్నాం. ఇక్కడ బీసీ కాలనీలో రోడ్లు చూస్తే చాలా బాధ అనిపిస్తా ఉంది. ఇక్కడ అక్క చెల్లెమ్మలు అందరూ కూడా, అన్న తమ్ముళ్ళు అందరూ, పెద్దవాళ్ళు అందరూ కూడా చెప్తా ఉన్నారు, ప్రతి ఇంట్లోని కూడా జ్వరాలు, డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా జ్వరాలతో ఇబ్బందులు పడతా ఉన్నాం. ప్రతి ఇంట్లోని కూడా ఎవరో ఒక హాస్పిటల్ తిరుగుతూనే ఉన్నాం అని చెప్పేసి ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారు. ఇది ఇక్కడ బీసీ కాలనీలో మురికి నీరు చూడొచ్చు. ఇక్కడ ఒకసారి చూపించమ్మా, వీడియో చూపించు. మురికి నీరు, సిమెంట్ రోడ్డు కింద సిమెంట్ రోడ్డు ఉందండి. డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం వల్ల మొత్తం మురికి నీరు రోడ్ల మీద నిలబడిపోతున్న పరిస్థితి. ఈ గ్రామంలో ఎక్కువ శాతం నీరు రోడ్ల మీద నిలబడుతున్న పరిస్థితి. ఈ గ్రామమే కాదు, అనేక గ్రామాల్లో మురికి నీరు ఉన్న పరిస్థితి. ప్రతి శుక్రవారం ఒక ప్రభుత్వ కార్యక్రమం పెట్టారు, డ్రై డే ఫ్రైడే. అంటే గ్రామంలో ఉన్నటువంటి ఏఎన్ఎంలు కానీ, అక్కడ పంచాయతీ కార్యదర్శి కానీ, పాలకులు, అధికారులు అందరూ కూడా ఆ గ్రామం అంతా తిరిగి ఎక్కడైతే మురికి నీరు ఉందో ఆ మురికి నీరు నిలవ లేకుండా నీరు ప్రవహించేలా చేసే కార్యక్రమం డ్రై డే ఫ్రైడే. మరి ప్రభుత్వం మారింది, అయినా కూడా ఈ రోజుకి ఇంకా పనులు మొదలు పెట్టలేదని చెప్పేసి ప్రజలందరూ బాధపడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని, పాలకుల్ని, అధికారులని మేము కోరేది అంటే వెంటనే ఇప్పుడు డ్రైనేజీలు కట్టేయాలి, కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయలు మీరు గ్రామాలకు పెట్టుబడి పెట్టేయండి అని మేము చెప్పట్లేదు. ఎందుకంటే ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మాకు తెలుసు. కాబట్టి మురికి నీరు నిల్వ లేకుండా కచ్చా డ్రైన్లు తవ్వించాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదో ఒకసారి పాలకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు మీరు ఆలోచించండి. ఎందుకంటే కనీస ధర్మం మురికి నీరు నిలబడకుండా అది నీరు వెళ్ళిపోయేలాగా ఆ పక్క ఈ పక్క డ్రైన్లు లోతుగా తవ్వేస్తే నీరు నిలబడకుండా కిందకి వెళ్ళిపోద్ది. వీళ్ళ బాధలు, అనేక బాధలు చెప్తున్నారు. ఎక్కడైతే మురికి నీరు నిల్వ ఉంటుందో ఆ మురికి నీరు నిల్వ ఉన్న చోట కొన్ని లక్షల గుడ్లు పెడతాయి దోమలు. అంటే నీరు ప్రవహించే చోట దోమ నిలబడడానికి అవకాశం ఉండదు. మురికి నీరు ఎక్కడైతే ఉంటుందో ఆ మురికి నీరు నిల్వ నీటిలోనే దోమలు గుడ్లు పెట్టే అవకాశం ఉంటుంది. దయచేసి అధికారులు వెంటనే స్పందించి డ్రై డే ఫ్రైడే కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో 100% అమలు చేయండి. ఎక్కడ మురికి నీరు లేకుండా చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, మరి అనేక గ్రామాల్లో ఈ సమస్య ఉంది. అన్ని గ్రామాల్లో కూడా సమస్య పరిష్కరించాలని, ఇక్కడ గెదనాపల్లి గ్రామంలో ఇక్కడ ఈ సమస్య వెంటనే పరిష్కరించాలని అధికారులని, పాలకుల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది ప్రజారోగ్యం కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. దయచేసి వెంటనే స్పందించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.